Okay, good morning everyone. So today we discuss about the chapter called acid, bases and salts. First, we know the basic concept of acid, bases and salts. What is acid, what is base and how salt is formed. Firstly, what is acid? What is acid? The definition of acid is the substances which releases H plus ions in their aqueous solution is known as acid. So what is the definition? The substances which releases H plus ions in their aqueous solution is known as acid. ఏవైతే సబ్స్టెన్సెస్ aqueous solution. సో వాట్ ఈజ్ aqueous solution? Aqueous solution అంటే ఏంటి? వాటర్ యాక్ట్ యాజ్ అ సాల్వెంట్. వాటర్ యాక్ట్ యాజ్ అ సాల్వెంట్. ఏవైతే సబ్స్టెన్సెస్ లో వాటర్ అనేది సాల్వెంట్ గా ఉంటుందో వాటిని మనం ఏ సొల్యూషన్స్ లో అయితే వాటర్ అనేది సాల్వెంట్ గా ఉంటుందో ఆ సొల్యూషన్ మనం aqueous solution అంటాము. అలాంటి aqueous solution లోకి ఎప్పుడైతే ఒక సబ్స్టెన్స్ ని యాడ్ చేసామో ఆ సబ్స్టెన్స్ H ప్లస్ అయాన్స్ రిలీజ్ చేస్తుందో ఆ సబ్స్టెన్స్ ని మనం ఏమంటాం అంటే యాసిడ్ అంటాం. ఓకే, దీంట్లో టూ టైప్స్ ఉంటాయి. ఒకటి స్ట్రాంగ్ యాసిడ్ అండ్ వీక్ యాసిడ్. స్ట్రాంగ్ యాసిడ్ అంటే ఏంటి, వీక్ యాసిడ్ అంటే ఏంటి? స్ట్రాంగ్ యాసిడ్ అంటే the substances which releases more number of H plus ions in their aqueous solution. ఏవైతే యాసిడ్స్ ఎక్కువ నెంబర్ ఆఫ్ H plus ions రిలీజ్ చేస్తాయో వాటినే మనం ఏమంటాం అంటే స్ట్రాంగ్ యాసిడ్స్ అంటాము. ఏవైతే సబ్స్టెన్సెస్ ఏవైతే యాసిడ్స్ లెస్ నెంబర్ ఆర్ మైన్యూట్ నెంబర్ ఆఫ్ H plus ions రిలీజ్ చేస్తాయో వాటినే మనం ఏమంటాం అంటే వీక్ యాసిడ్స్ అంటాము. సో వాట్ ఆర్ ద ఎగ్జాంపుల్స్ ఫర్ స్ట్రాంగ్ యాసిడ్? ఎగ్జాంపుల్స్ ఏంటి దీనికి? HCl, hydrochloric acid, H2SO4, sulfuric acid, HNO3, nitric acid, అలా చాలా యాసిడ్స్ ఉంటాయి. ఇవన్నీ కూడా మనకి ఎక్కువ నెంబర్ ఆఫ్ H plus ions రిలీజ్ చేస్తాయి కాబట్టి aqueous సొల్యూషన్ లో వాటిని మనం ఏమంటాం అంటే స్ట్రాంగ్ యాసిడ్స్ అంటాం. వాట్ ఆర్ ద ఎగ్జాంపుల్స్ ఫర్ వీక్ యాసిడ్? CH3COOH, దీన్ని ఎసిటిక్ యాసిడ్ అంటాం మనం. CH3COOH, HCOOH, ఫార్మిక్ యాసిడ్. ఇవి వీక్ యాసిడ్స్ కి ఎగ్జాంపుల్స్. సో స్ట్రాంగ్ యాసిడ్స్ అంటే ఏంటి? H ప్లస్ అయాన్స్ ని ఎక్కువ రిలీజ్ చేస్తాయి aqueous సొల్యూషన్. ఇవి వీక్ గా ఉంటాయి అంటే లెస్ నెంబర్ ఆఫ్ H ప్లస్ అయాన్స్ రిలీజ్ చేస్తాయి కాబట్టి వీటిని వీక్ యాసిడ్స్ అంటాము. సో ఈ యాసిడ్ ఎక్కడ ఉంటుందంటే మనకి వెనిగర్ లో ఉంటుంది. ఈ యాసిడ్ ఎక్కడ ఉంటుంది? యాంట్ బైట్ చేసినప్పుడు రిలీజ్ అయ్యే యాసిడ్ ఏదంటే ఫార్మిక్ యాసిడ్. అందుకే లాటిన్ లో యాంట్ ని ఫార్మా అంటాం, మనం ఫార్మికా అంటాం. సో ఆ నేమ్ తోనే మనకి ఈ యాసిడ్ ని ఫార్మిక్ యాసిడ్ అంటాం. ఓకే, నెక్స్ట్. సో దిస్ ఈస్ ద డెఫినేషన్ అండ్ ఎగ్జాంపుల్స్ ఆఫ్ యాసిడ్స్. Now, what is a base? What is a base? The substances which releases OH minus ions in their aqueous solution are called bases. So ఏవైతే సబ్స్టెన్సెస్ అనేవి మనకి OH minus ions అంటే హైడ్రాక్సైడ్ అయాన్స్ రిలీజ్ చేస్తూ ఉంటాయి aqueous సొల్యూషన్ లో వాటినే మనం ఏమంటాం అంటే బేసెస్ అంటాం. డెఫినేషన్ వచ్చేసి the substances which releases OH minus ions, that is hydroxide ions in their aqueous solution are called bases. ఓకే, బేసెస్ లో కూడా మనకి టూ టైప్స్ ఉంటాయి. ఒకటి స్ట్రాంగ్ బేస్,
వీక్ బేస్. స్ట్రాంగ్ బేస్ అండ్ వీక్ బేస్. సో స్ట్రాంగ్ బేస్ అంటే ఏంది, మోర్ నెంబర్ ఆఫ్ హైడ్రాక్సైడ్ అయాన్స్ రిలీజ్ చేస్తే దాన్ని స్ట్రాంగ్ బేస్ అంటాము. లెస్ నెంబర్ ఆఫ్ హైడ్రాక్సైడ్ అయాన్స్ రిలీజ్ చేస్తే మనం దాన్ని వీక్ బేస్ అంటాము. ఎగ్జాంపుల్స్ ఏంటి స్ట్రాంగ్ బేస్ కి వీక్ బేస్ కి? మనకి 1A గ్రూప్ 2A గ్రూప్ లో ఉన్న ఎలిమెంట్స్ అన్ని కూడా హైడ్రాక్సైడ్ అయాన్ రియాక్ట్ అయ్యి అవి వాటన్నిటిని కూడా మనం ఏమంటాం అంటే స్ట్రాంగ్ బేసెస్ అంటాము, ఎక్సెప్ట్ బెరీలియం అండ్ మెగ్నీషియం. సో ఇంకా క్లారిటీగా తెలుసుకోవాలంటే 1A గ్రూప్ 2A గ్రూప్ తీసుకోండి. సో 1A గ్రూప్ లో ఏమున్నాయి, సోడియం, హైడ్రోజన్ పక్కన పెట్టండి, సోడియం, లిథియం, పొటాషియం, ఓకే, ఇలా రుబీడియం, సీజియం, ఇవన్నీ కూడా ఏంటి 1A గ్రూప్. 2A గ్రూప్ లో బెరీలియం, మెగ్నీషియం, కాల్షియం, స్ట్రాన్షియం, బేరియం, రేడియం ఉంటాయి కదా. ఇవన్నీ కూడా NaOH, LiOH, KOH, రుబీడియం హైడ్రాక్సైడ్, సీజియం హైడ్రాక్సైడ్, ఇవన్నీ కూడా మనకి స్ట్రాంగ్ బేసెస్ అవుతాయి. అలాగే 2A గ్రూప్ కూడా తీసుకుంటే మనం మెగ్నీషియం, బెరీలియం వచ్చేసి బెరీలియం అండ్ మెగ్నీషియం అనేవి వీక్ బేసెస్ లోకి వెళ్ళిపోతాయి. తర్వాత బెరీలియం, మెగ్నీషియం, స్ట్రాన్షియం హైడ్రాక్సైడ్, బేరియం హైడ్రాక్సైడ్, ఇవన్నీ కూడా బేరియం, రేడియం, ఇవన్నీ కూడా 2A గ్రూప్ లో ఉన్న బేసెస్. సో ఇవన్నీ కూడా స్ట్రాంగ్ బేసెస్ అవుతాయి. ఇక వీక్ బేసెస్ వచ్చేసరికి BeOH టేకెన్ ట్వైస్, మెగ్నీషియం హైడ్రాక్సైడ్, ఇది బెరీలియం హైడ్రాక్సైడ్, మెగ్నీషియం హైడ్రాక్సైడ్, NH4OH, అమోనియం హైడ్రాక్సైడ్. ఓకే, నేమ్స్ కూడా గుర్తుపెట్టుకోండి, బెరీలియం హైడ్రాక్సైడ్, ఇది మెగ్నీషియం హైడ్రాక్సైడ్, ఇది వచ్చేసి అమోనియం, అమోనియా కాదు, అమోనియం హైడ్రాక్సైడ్, అమోనియం హైడ్రాక్సైడ్. ఇలా ఇవన్నీ కూడా వీక్ బేసెస్ అవుతాయి. అండ్ FeOH టేకెన్ ట్వైస్, అలాగే ZnOH టేకెన్ ట్వైస్, ఇవన్నీ కూడా మనకి వీక్ బేసెస్ అవుతాయి. ఇవన్నీ కూడా స్ట్రాంగ్ బేసెస్ అవుతాయి. దిస్ ఈస్ ద డెఫినేషన్ అండ్ ఎగ్జాంపుల్స్ ఆఫ్ బేసెస్. నౌ సాల్ట్స్ అనేవి ఏ విధంగా ఫామ్ అవుతాయి? వాట్ ఈస్ అ సాల్ట్? సాల్ట్ ఎలా ఫామ్ అవుతుందంటే, సాల్ట్ అనేది యాసిడ్ ప్లస్ బేస్ రియాక్ట్ అయినప్పుడు ఫామ్ అవుతుంది. హౌ సాల్ట్ ఈస్ ఫార్మ్డ్? వాట్ ఈస్ సాల్ట్? సాల్ట్ అంటే ద కాంపౌండ్ విచ్ ఈస్ ఫార్మ్డ్ వెన్ యాసిడ్ ఈస్ రియాక్ట్ విత్ బేసెస్, ద కాంపౌండ్ ఈస్ నోన్ యాజ్ సాల్ట్. ఏదైతే యాసిడ్ వచ్చేసి బేస్ తో రియాక్ట్ అవుతుందో అప్పుడు సాల్ట్ అనేది ఫామ్ అవుతుంది. సాల్ట్ ప్లస్ వాటర్ అనేది ఫామ్ అవుతుంది. ఈ రియాక్షన్ నే మనం ఏమంటాం అంటే న్యూట్రలైజేషన్ రియాక్షన్ అని అంటాం. ఓకే, న్యూట్రలైజేషన్ రియాక్షన్ అంటాం. న్యూట్రలైజేషన్ రియాక్షన్ జరిగినప్పుడు యాసిడ్ అనేది బేస్ తో రియాక్షన్ జరుగుతున్నప్పుడు దాన్నే మనం న్యూట్రలైజేషన్ రియాక్షన్ అంటాము. అక్కడ ఫామ్ అయ్యేదే మనకి ప్రొడక్ట్ అనేది సాల్ట్ అండ్ వాటర్ అనేది ఫామ్ అవుతుంది. సో దానికి ఎగ్జాంపుల్ తీసుకుంటే, ఎగ్జాంపుల్ ఈజ్ suppose hydrochloric acid is react with sodium hydroxide. Hydrochloric acid is react with sodium hydroxide. It produces NaCl and H2O. This is a salt. Salt is a sodium chloride. Sodium chloride అనే సాల్ట్ ఫామ్ అవుతుంది. సో ఇది మనకి ఇంట్లో దీన్నే మనం ఏమంటాం అంటే టేబుల్ సాల్ట్ అంటాం. ఇంట్లో యూజ్ చేసుకునే సాల్ట్ యొక్క ఫార్ములా NaCl, టేబుల్ సాల్ట్ అని కూడా అంటాం. ఓకేనా? సో ఇంకొక ఏదన్నా ఎగ్జాంపుల్ తీసుకుంటే HCl ప్లస్ KOH, స్ట్రాంగ్ యాసిడ్ స్ట్రాంగ్ బేస్ తీసుకుంటే మనకి ఏం ఫామ్ అవుతుంది? ఇక్కడ KCl ప్లస్ H2O ఫామ్ అవుతుంది. వాట్ ఈస్ ద KCl? పొటాషియం క్లోరైడ్. సో పొటాషియం క్లోరైడ్ అనేది ఫామ్ అవుతుంది. ఇవన్నీ కూడా న్యూట్రలైజేషన్ రియాక్షన్స్. When acid is react with base, it produces salt and water. సో ఈ రియాక్షన్స్ నే మనం ఏమంటాం అంటే న్యూట్రలైజేషన్ రియాక్షన్స్ అంటాం. ఓకే, దిస్ ఈస్ ద బేసిక్ కాన్సెప్ట్ ఆఫ్ ఆర్ ఎక్స్ప్లెనేషన్ ఆఫ్ ఆర్ డెఫినేషన్ ఆఫ్ యాసిడ్, బేసెస్ అండ్ సాల్ట్స్.